హలో ఫ్రెండ్స్. ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం రీసెంట్‌గా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వీటిలో వచ్చేసి 4 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ కంపెనీ యాస్పిరో ఫార్మా అని చెప్పి ఉంది. యాస్పిరో ఫార్మా ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఇది. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే నాట్కో ఫార్మా అనే ఒక ఫార్మా కంపెనీ కూడా ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంతో పాటు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే లారస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ 4 కంపెనీస్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మనం ఇప్పుడు ఈ అన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము 4 కంపెనీస్ గురించి. ఈ యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ, డీఫార్మసీ, బీటెక్, బీఏ, బీకామ్, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. 5th ఏప్రిల్ రోజైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీకామ్ ఇంకా బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ స్టోర్‌లో వచ్చేసి ఎవరైతే డీఫార్మసీ ఇంకా బీకామ్ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే స్టోర్ డిపార్ట్మెంట్‌లోకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో వచ్చేసి బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్, వేర్ హౌస్ ఇంకా ఇంజినీరింగ్. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్ 5th మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 5th ఏప్రిల్ రోజైతే కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే రోజు. మార్నింగ్ 9:00 నుంచి 2:00 మధ్యలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు 9 లోపైతే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఆర్ఎస్ ఫంక్షన్ హాల్. పీఆర్ఎస్ అంటే పూరమ రంగారావు సీతారత్నం గార్ల ఫంక్షన్ హాల్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్ దీని పేరు. ఈ ఫంక్షన్ హాల్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. కోదాడ బైపాస్ రోడ్, శ్రీ రంగపురం, కోదాడ, తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. మంచి అవకాశం ఇది. ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఫీల్డ్‌లోకి రావాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేస్తే మీకు యాస్పిరో ఫార్మా అనేది హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ కాబట్టి వర్క్ కల్చర్ అంతా కూడా చాలా బావుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు మిస్ చేసుకోకండి. ఓకే. ఇక్కడొచ్చేసి మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు 2 6302693049 అలాగే 9100883352 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక్కడ hemasunder.i@hetro.com అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళ మెయిల్ ఐడీ కూడా ఉంది. దీనికి కూడా మీరు మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి ఒకవేళ ఈసారి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని టైంలో నెక్స్ట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడైతే మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి ఒక 3 దాంతోపాటు ఆధార్ ఇంకా పాన్ కార్డ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది వచ్చేసి యాస్పిరో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 5th ఏప్రిల్ రోజే ఇక్కడ కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇంకా ఫ్రెషర్స్ ఈ 2 కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్స్ క్యూఏ, మైక్రోబయాలజీ, వేర్ హౌస్ ఇంకా ఇంజినీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి వర్కింగ్ లొకేషన్, ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ వాటి గురించి కూడా చూద్దాము. ఎవరైతే క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఓన్లీ ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారంటే ఓన్లీ వేర్ హౌస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో స్టోర్ ఆ డిపార్ట్మెంట్‌లో మాత్రమే
ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి వేర్ హౌస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! స్టోర్‌లో 0-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అలాగే దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు ఇచ్చే పొజిషన్ వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనీ అసిస్టెంట్ అనే పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఇంకా బీఎస్సీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు స్టోర్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కొత్తూరులో ఉంది ఫ్రెండ్స్. వర్కింగ్ లొకేషన్ కొత్తూరు అనే లొకేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది. ఆ లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి 5th ఏప్రిల్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు సాటర్డే రోజు. ఎక్కడ అంటే నాట్కో హౌస్ రోడ్ నంబర్ 2 బంజారా హిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. నాట్కో వాళ్ళది హెడ్ ఆఫీస్ అనమాట ఇది. ఇక్కడైతే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ లొకేషన్‌కి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా ట్రేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది కాబట్టి ఎవరైతే కొత్తూరు లొకేషన్‌కి షిఫ్ట్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. లేదంటే అవసరం లేదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, మీరు రీలొకేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వండి. లేదంటే ఇంట్రెస్ట్ చూపించకండి. ఇక్కడ మెన్షన్ చేశారు దానికి సంబంధించిన పాయింట్ కూడా. ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ద కొత్తూరు లొకేషన్ ఆర్ ఓన్లీ రిక్వెస్ట్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, కొత్తూరు లొకేషన్‌లో వర్క్ చేసే ఆ సైడ్ రీలొకేట్ అవ్వడానికి ఓకే ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఓకే. హెడ్ ఆఫీస్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నాట్కో ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి సంబంధించిన దాని గురించి మాత్రమే నేను మాట్లాడాను. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం ఇక్కడ స్కిప్ చేశాము. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఈ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఎపికెమ్ ల్యాబొరేటరీస్ అనేది. ఈ ఎంఎస్ఎన్ కంపెనీలో కూడా మనకి 5th ఏప్రిల్ రోజే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి యాదగిరిగుట్టకి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 0-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. డిగ్రీలో ఏ స్పెషలైజేషన్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసున్నా పర్లేదు. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 0-8 అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 5th ఏప్రిల్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఎపికెమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ వంగపల్లి విలేజ్ దగ్గర యాదగిరిగుట్టకి నియర్ బైలో అయితే ఈ కంపెనీ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మీరు మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్స్ అవన్నీ కూడా అడుగుతున్నారు. సో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మీరు వచ్చేసి ఓన్లీ మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. మీరు సెలెక్ట్ అయ్యారంటే అదే రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ లారస్ కంపెనీ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లారస్ ల్యాబ్స్‌లో వచ్చేసి పూల్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇదొచ్చేసి క్యూఏ, క్యూసీ ఇంకా ప్రొడక్షన్, పీడీ ల్యాబ్ అలాగే ఏఆర్&డి ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈస్ట్ గోదావరిలో అయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎవరైతే ఎంఎస్సీ లేదా బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 24, 25లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, అంతకుముందు పాస్ అయిన క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళేసి అటెండ్ అవ్వండి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్, పీడీ ల్యాబ్ అలాగే ఏఆర్&డి ఈ 5 5 డిపార్ట్మెంట్స్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఏబిఎన్ అండ్
పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్, కొవ్వూర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 4th ఏప్రిల్ రోజు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ లొకేషన్లో మీరు 9:30 లోపు అయితే ఉండడానికి ట్రై చేయండి. ఓకే. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 3 ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 9866408009, అలాగే 9491929396, దాంతోపాటు 9440243509 అని చెప్పి ఈ 3 ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.